హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే ఎలక్షన్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. పశువులవరం మళ్ళీ ధనలక్ష్మి వస్తుంది అనుకుంటున్నాను. ధనలక్ష్మి గారు వస్తామన్నారు. ఎలా ఏం నచ్చింది జగన్ పరిపాలన మీకు బాగా? జగన్ పరిపాలన అంటే అన్ని రకాలు ఇస్తున్నాడండి. ఎందుకంటే అమ్మఒడి అయితే, రైతు భరోసా, ఈ ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలు ఈ ఒక్కటి ఏది డిఫరెన్స్ వచ్చిందంటే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇండ్లు ఇచ్చినాయి, ఇతను కట్టడం లేదు. అదొక్క డిఫరెన్స్ ఒకటి. కానీ రోడ్లు, ఈ అభివృద్ధి, ఇవన్నీ కూడా కార్యక్రమాలు ప్రతి ఒక్క రైతుకు డబ్బులు ఇవ్వడం వల్ల ఈ పరిపాలన అంతా బాగున్నది అనుకుంటున్నాం. ఒకటికి లంచాలు లేకుండా మా ఇంటి దగ్గరికే, మా పంచాయతీకే రాజకీయం వచ్చింది అనుకుంటున్నాం మేము. మరి సార్ అవుతారంటారు ముఖ్యమంత్రి సెకండ్ టైం అయినా? ఏంటి ముఖ్యమంత్రి అవుతారంటారా? మళ్ళీ ముఖ్యమంత్రి గ్యారంటీ అవుతాడని నాకు నమ్మకం ఉంది. గ్యారంటీ వస్తారు. గ్యారంటీ అవుతారు. గురుగా మీ పేరు? సూర్యబాబు అండి నా పేరు. ఎక్కడ సార్, ఏ నియోజకవర్గం ఇది? పెద్దాపురం అండి. పెద్దాపురం. ఓకే, చెప్పండి సార్. పెద్దాపురం నియోజకవర్గంలో ఎవరు? దొరబాబు గారా? దొరబాబు గారు వస్తాడండి. రాజా దొరబాబు వస్తాడండి. దొరబాబు వస్తారు. ఓకే, ఎందుకంటారు? ఏం నచ్చింది అంటారు ఈసారి? అంటే ఎన్ని నచ్చినాయంటే జనాలు అన్ని కూడా చిన్నవాడు ఎవడో మర్చిపోడండి. ఓకే, ఒకటే పెన్షన్ కావాలంటే పంచాయతీకి వెళ్ళండి, లైన్ లో 4 రోజులు 5 రోజులు నిలబట్టి లైన్ లో అప్పుడు పెన్షన్ ఇచ్చేవారండి. ఓకే, ఒకటి. రెండు, అప్పుడు రేషన్ కావాలనుకోండి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళు రేషన్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఖాళీ అయినప్పుడు వాళ్ళు ఖాళీ లేదనుకోండి, నెట్ పని చేయట్లేదు, అవి పని చేయట్లేదు, మళ్ళీ 2-5 సార్లు తిప్పేవారు. ఇప్పుడు అటువంటి అన్ని కాళ్ళ దగ్గరకు వచ్చేస్తున్నాయండి. ఓకే, ఓకే అండి. అంటే చిన్నరాజప్ప గారు ఎప్పుడు గెలుస్తున్నారు అక్కడ? ఈసారి పోతాడండి. ఈసారి పోతారంటారా? గ్యారంటీ. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రంపచోడవరంలో ధనలక్ష్మి గారా, శిరీష గారా? ధనలక్ష్మి గారు. ఏం నచ్చింది జగన్ గారి పరిపాలన మీకు బాగా? అది కాదు, బాగుంది, చెప్పండి సార్. ముఖ్యమంత్రిగా 100 సీట్లు గ్యారెంటీ జగన్మోహన్ రెడ్డి వస్తాడండి. ఓకే, ధనలక్ష్మి గారు వస్తారు. మా జగ్గంపేట నియోజకవర్గానికి మాత్రం మా జగ్గంపేట నియోజకవర్గం 3 పోటీ చేస్తారు. ఊర్లోని కూడా విన్ మాత్రం తోట నరసింహ గారు. కోట నరసింహ గారు వస్తారు. అంటే విన్ వ్యక్తిగతంగా చెప్పాలనుకుంటే ఈయన వచ్చిన జ్యోతి నెహ్రూ గారు వచ్చిన. కాకపోతే పాటిచేడు సూర్యచంద్ర గారు వేయడం వల్ల దానికి ఇల్లు అతనికే అవుతుంది, తోట నరసింహ అవుతుంది. ఎందుకంటే ఇతను చింపుకు పోతాడు. ఓకే, పాటిచేడు సూర్యచంద్ర మంచి పేరు ఉందండి. ఆయన అందులో కలవడం వల్ల అతనికి ఎవరో పోయి సీటు. దాని గురించి అలా జరిగింది. తర్వాత 100 సీట్లు గ్యారెంటీ. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? చంద్రబాబు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? ఎవరైనా పర్లేదు. ఎవరైనా పర్వాలేదు. ఈ 5 years ఎలా ఉందండి జగన్ గారి పరిపాలన? బాగుంది. బాగుంది. ఏం నచ్చింది పరిపాలన బాగా మీకు? ఎడ్యుకేషన్. ఇంకా రాజధాని 3 అయితే పెట్టంటారా, 1 అయితే పెట్టంటారా? ఒకటి ఉండాలి, 2 ఎందుకే? ఈసారి కూటమి కలిసింది కదా, కూటమి అన్ని కలిసారు కదా, టీడీపీ, జనసేన, బీజేపీ. ప్రభావం ఉంటదంటారు ఈసారి ఈయన మీద? ఏమైనా ప్రభావం ఉండదు. ఏముండదు. కలిసిన మొన్న ఇప్పుడు వైసీపీకి ప్లస్ అవుద్ది. ఏ విధంగా అంటారు? ఓట్లు చీలిపోతున్నాయి కదా. 3 కలిసిందే కదండి. కలిసిన వాళ్ళకే పట్టలేదు కదా. సీట్లు మాట్లాడల్లా వ్యతిరేకత వచ్చేస్తుంది కదా. ఎలక్షన్ లో అనగా అది కామన్. అదే మైనస్ అవుతుంది కదా. అదే మైనస్ అవుతుందా? ఓకే, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి సీట్లు చాలా మార్చారు కదా, ఎందుకు మార్చారంటారు? ఆయన ఫాల్స్ అయింది. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? అంత మెజారిటీ రాకపోయినా దగ్గరలో వస్తాయి. దగ్గరలో వస్తాయి. అంటే లాస్ట్ టైం ఆయన ఏ పథకాలు ఇవ్వకుండా 150 వచ్చినాయి కదా, మరి ఈసారి ఎంత బాగా చేస్తున్నప్పుడు ఎంత వచ్చినాయి అంటారు? పథకాలు ఏమున్నాయి, అది కొంతమంది ప్లస్ అవుతుంది, కొంతమంది మైనస్ అవుతుంది. ఓకే, మరి దేన్ని చూసేస్తారంటారా ఓట్లు? పథకాలు చూసేది అక్కడ వ్యక్తిని బట్టి, వ్యక్తిని బట్టి డబ్బులు పెంచుతారు కదా, వాటిని బట్టి. ఓకే, మరి సార్ రంపచోడవరం ఎలా ఉంటుంది? ధనలక్ష్మి గారు, శిరీష గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరులో ఎవరు అంటే ఈజీగా ఉంటుందా ఫైట్, టఫ్ గా ఉంటుంది అంటారా? ఈజీగానే ఉంటుంది. ఈజీగా ఉంటుంది. ధనలక్ష్మి గారిగా ఇక్కడ శాతం అయితే వైసీపీకి వచ్చేటట్టు ఉందని. వైసీపీకి ఎందుకని? యువతల తెలియనివాడికి ఇచ్చారు టీడీపీకి. శిరీష గారికా తెలీదా జనాలకి? తెలియదు మరి ఆవిడ. ఓకే, పూర్తి క్లారిటీ లేదు. ఒకవేళ తెలిసిన వ్యక్తి అంటే ఇంక ఈవిడే ఉన్నారు. ఇంకా ధనలక్ష్మి గారు. ఓకే, అంటే ఎలా ఉంటుంది ఫైట్ ఇక్కడ? టఫ్ ఉంటుందా? టఫ్ గానే ఉంటదని. టఫ్ గా ఉంటుందా? ఉంటది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకేనా. మరి సీఎం ఎవరైతే అనుకున్నారు మీరు? బాబు గారు వస్తే బాగుంటది. బాబు గారు వస్తే బాగుంటుంది. చంద్రబాబు అయితే జగన్ అయితే బాగుంటది. జగన్ అయితే బాగుంటుంది.
ఓకే, ఎందుకని? ఎందుకంటే అన్ని పథకాలు ఇస్తున్నారు కాబట్టి. ఓకే, మీరు చెప్పండి. అంటే నా పేరు రాంబాబు. ఆ, మనకే జగన్ అన్న జగన్ వస్తే బాగుంటది. బాగుంటది. ఎందుకంటే అన్ని పథకాలు రైతు భరోసా అని అమ్మఒడని అన్ని పెడుతున్నారు కాబట్టి. ఓకే, ఇక్కడ లోకల్ గా రంపచోడవరం ధనలక్ష్మి గారా శ్రీష గారా? ధనలక్ష్మి గారు అండి. ధనలక్ష్మి గారు వస్తారన్నారా? వస్తారండి. నేను ఉంటదా? వస్తారండి. వస్తారు. ఊరు తిరుగుతున్నారండి ఆ. మీసేలో. పాలక అయితే ఎక్కువే ఉంది ఇద్దరికి కూడా. ఇద్దరికి. ఓకే, ఎవరు వస్తారు కానీ మరి ఇక్కడ రంపచోడవరంలో చూడడానికి అయితే ధనలక్ష్మి గారా శిరీష గారా? ఈసారి అయితే శిరీష్ గారు రావచ్చు. ఓకే, ఎలా ఉంది జగన్ పరిపాలన 5 years? పర్వాలేదు పర్వాలేదు. పర్వాలేదు బాగానే ఉంది. రంపచోడవరం ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? రాంపచోడవరంలో ఎవరు వచ్చి ఇంకా వైఎస్ఆర్సీపీ కొంచెం ఎక్కువగా ఉంది. మరి టీడీపీ నుంచి శిరీష గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి ధనలక్ష్మి గారు మళ్ళీ పోటీ చేస్తున్నారు. ఎలా ఉంటది ఇక్కడ ఫైట్? ఫైట్ అంటే టఫ్ వార్ అనేది ఏమి ఉండదు అన్న, కాకపోతే ఇద్దరికి ఒకలాగా ఉంటది. ఇద్దరు ఒకలా ఉంటుందా? ఓకే, మాక్సిమం అంటే ఇప్పుడు శిరీష గారు కొత్త ఆవిడ కదా, మరి చూడాలి. ఓకే, జగన్ పరిపాలన ఎలా ఉందంటారు 5 years? పరిపాలన గురించి ఏముందన్న, కాకపోతే సీఎం అయితే మారితే బెటర్ అనిపిస్తుంది అంతే. మారితే బెటర్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఏం పేరు మీ పేరు? నా పేరు ఈశ్వరన్. చెప్పండి, ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? అనగా టీడీపీ వస్తాం. టీడీపీ. ఇక్కడ రంపచోడవరంలో టీడీపీ వస్తే బాగుంటుంది అన్న. టీడీపీ వస్తే బాగుంటుంది. శిరీష గారు ఎలాగిస్తారు? ఫైట్ ఇస్తారన్నారు, టఫ్ ఫైట్ ఈసారి గట్టిగానే ఉంటుంది అన్న. గట్టిగా ఉంటుందా? ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? వైఎస్. ఓకే, ఎలా ఉంది జగన్ పరిపాలన? బాగుంది సార్. బాగుంది సార్. బాగుంది. ధనలక్ష్మి గారు వస్తారు ఇక్కడ? వస్తారండి. వస్తారు. ఓకే, ఏం నచ్చింది మీ జగన్ పరిపాలన బాగా? అమ్మఒడి ఇచ్చాడు, తర్వాత రైతు భరోసా ఇచ్చారు, ఓకే, భూమి ఉన్న వారికి పట్టాలు ఇచ్చారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి బాగుంటుందండి. జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? సంక్షేమ పథకాలు, రైతు భరోసా, ఓకే, అన్ని ఇస్తున్నారండి. మరి ఇక్కడ రంపచోడవరంలో? మాది రంపచోడవరం కాదండి, మాది ఏజెన్సీ. అదే ఇక్కడ నియోజకవర్గం ఇదే కదా? ఇదేనండి. ధనలక్ష్మి గారు వస్తారా లేకపోతే శిరీష గారా? లేదండి, ధనలక్ష్మి గారు వస్తారు. ధనలక్ష్మి గారు వస్తారు. ఓకే అమ్మ, చెప్పండి అమ్మా, ఈసారి సీఎం ఎవరైతే బాగుంటది? జగన్, ధనలక్ష్మి గారు బాగుంటారు. అన్ని ఇస్తున్నారు కదా, బియ్యం కూడా ఫ్రీ, కరెంట్ కూడా ఫ్రీ చేస్తున్నారు. ఓకే, తర్వాత మరి రైతు భరోసాని చేయిస్తని ఆసరని బ్రోకర్లు రుణమాపు కూడా చేశారు ముందు కూడా. ఓకే, జగన్ గారా చంద్రబాబు గారా? అమ్మా జగన్. జగన్ గట్టిగా చెప్పమ్మా. జగన్ 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 వస్తారు. గురుగారు మీ పేరు? మా పేరు గంగరాజు ధర. చెప్పండి సార్, రంపచోడవరం ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వస్తే బాగుంటది అంటే మనకి జగన్ వస్తేనే బాగుంటది అన్న. జగన్ వస్తే బాగుంటది. ఓకే, ధనలక్ష్మి గారు మళ్ళీ గెలుస్తామన్నారు అక్కడ? గెలుస్తామన్నారు. మరి రంపచోడవరం ఎవరు వస్తే బాగుంటది? ధనలక్ష్మి గారా శిరీష గారా? ఎవరు వచ్చినా పర్లేదండి, ధనలక్ష్మి వచ్చినా పర్లేదు, తిరుపతి గారు వచ్చినా పర్లేదు. ఓకే, మరి సీఎం ఎవరు అవ్వాలి? సీఎం అవ్వాలంటే ఎవరు జగన్ వస్తాడో మరి. మీకు ఎవరు రావాలనుకున్నారు మీరు? మేము చెప్పలేం కదండి దానికి. మేము దానికోసం చెప్పలేం కదండి. ఎవరు నెగ్గుతాడు ఎవడు ఓడతాడు. మీకు నచ్చిన వాళ్ళు ఎవరన్నాను? మాకు నచ్చినాడు జగన్ అన్న. ఇప్పుడు జగన్ గారు. చంద్రబాబు గారా జగన్మోహన్ రెడ్డి గారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఎత్తున్నారండి. జగన్ అన్నండి. అమ్మా జగన్ అన్నండి. జగన్ గారు. ఏం నచ్చిందమ్మా ఈ పరిపాలన మీకు బాగా? అంటే పేదలకు సాయం చేస్తుంది. చెప్పమ్మా. ఓకే, చెప్పండి, మీరు చెప్పండి. మాకు మా ఇంట్లో 1,00,000 రూపాయల దాకా వస్తున్నాయండి. ఓకే, జగన్ గారు వస్తేనే బాగుంటదని మా ఐడియా అండి. మీ ఐడియా. నాకు రైతు భరోసా వస్తుందండి, అన్ని వస్తున్నాయండి. ఓకే, బియ్యం వస్తున్నాయండి, పెన్షన్ వస్తుంది, అన్ని సక్రంగా వస్తున్నాయి. జగన్ వస్తే బాగుంటుందండి. జగన్ గారు వస్తే బాగుంటుంది. మరి ఇక్కడ రంపచోడవరంలో ధనలక్ష్మి గారా శిరీష గారా? ధనలక్ష్మి గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి అమ్మా, ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? సీఎం చంద్రబాబు గారు అయితేనే బాగుంటదండి. ఎందుకనమ్మా? ఎందుకంటే ఆయన చాలా తెలివైనోడండి. రేట్లు పెరగవు, మా పేదవాళ్ళ గురించి ఆలోచిస్తాడు. ఓకే, మరి ఇక్కడ రంపచోడవరం ఈసారి ఎవరు వస్తారు? టీడీపీ నుంచి శిరీష గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి ఏమో ధనలక్ష్మి గారు పోటీ చేస్తున్నారు. ఎక్కడైనా టీడీపీ విన్ అవుతుందండి. ఎక్కడైనా టీడీపీ అవుతుంది. అంటే జగన్ గారి పరిపాలన నచ్చలేదా మీకు? నచ్చలేదండి. నచ్చలేదు. ఏం నచ్చలేదండి? ఏది నచ్చలేదండి. ఒక పథకం 2 పథకాలు ఇస్తాడు, రేట్లన్నీ పెంచేస్తాడు. ఓకే, అంతే. 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు పెంచేస్తాడు రేట్లు. ఈసారి అయితే టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం. పక్కాగా టీడీపీ వస్తుందండి.
చూడడం ఎవరు వచ్చే అవకాశం ఉంది? ధనలక్ష్మి గారు. సీఎం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఇప్పటి వరకు అన్ని తీసుకుంటున్నాం కదండి. ఓకే, మళ్ళీ వస్తారంటారు ఆయన? బ్రదర్, మీ పేరు? నా పేరు టెంపర్ అంటారు. ఇలాగ కన్ఫర్మ్ గా మన ధనలక్ష్మి రావాలని. ధనలక్ష్మి గారు వచ్చారు మీరు? మాది కామరాజ్పేట అండి. అంటే మీరు జగంపేట. ఎవరు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ? ఎవరు వచ్చినా పర్లేదు, ఎవరు వచ్చినా పర్వాలేదు, మనం కష్టాలు తప్ప కదా సార్. ఓకే, ఎలా ఉంది జగన్ గారి పరిపాలన ఈ 5 years? పర్వాలేదండి. పర్వాలేదు. మళ్ళీ సీఎం అవుతారంటారు ఆయన? అది యోగుంటే అవుతాడు, అట్లా దాని మన కారణం కాదు సార్. అది చెప్పినంత అవుతాడు ఆడి. చెప్పండి, ఆడి దశ వాళ్ళకి పదవి యోగం ఉంది అనుకోండి, మనం వద్దన్నాడు అవుతాడు సార్. ఓకే, మీసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ వస్తే బాగుంటదండి. జగన్ వస్తే బాగుంటది. ఏం నచ్చింది మరి పరిపాలన మీకు బాగా? మాకు ఉన్నది సాయం చేశారండి. సాయం చేశారు. సాయం చేశారు. ఓకే, మీ పేరు? కృష్ణరాజు. ఓకే, ఎక్కడి గోకవరమా? జగంపేట నియోజకవర్గం. చెప్పండి, అక్కడ ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉంది? నేను జ్యోతి నెహ్రూ గారు వస్తారేమో అనుకుంటున్నాను. అనుకున్నా. చంద్రబాబు గారు బాగానే చేశారు. ఆయన ఒకటే ఎక్స్పెక్ట్ చేద్దాం అంతే. సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారు సార్? ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్? ఎవడొచ్చినా అంతేనండి. ఎవరొచ్చినా అంతేనా? మా బతుకు బతకవలసిందే. ఓకే, ఏముందండి, ఇంకా మాకు వచ్చేది ఏం కనపడతలేదు. మంచి రకంగా ఉంటామని చూస్తలేదు. ఓకే, ఏంటంటే వాళ్ళు ఓట్ల గురించి వస్తారు, చేస్తారు, చెందుతారు, ఏం లేదు. వాళ్ళ సీటు గురించి వాళ్ళే బాధ. సంపాదించుకున్న కుర్చీ మాత్రం వాళ్ళు వదలరు. వ్యాపారం అంటే మా వ్యాపారం మాది. దానికి ఏముంది, ఎవడొచ్చినా ఒరిగింది ఏమి లేదండి. మేము కష్టపడతామే. ఎప్పుడు నేను 24 గంటలు మాకు ఇచ్చేది నిధులు ఏం లేవు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఏం నచ్చిందమ్మా ఆయన పరిపాలన మీకు బాగా? అమ్మఒడి, ఇంకా రైతు భరోసా. ఈసారి వస్తారంటారా? ముఖ్యమంత్రి అవుతారంటారు ఈసారి? మళ్ళీ వస్తారు. మరి ఇక్కడ రంపచోడవరంలో ధనలక్ష్మి గారా, శిరీష గారా? ధనలక్ష్మి గారు. గురుగారు, ఏం పేరు మీ పేరు? ఎక్కడ మీది? గోకవరం మీది కూడా. చెప్పండి, ఈసారి సీఎం ఎవరైతే బాగుంటుంటారు? ఏం చెప్తామండి, చెప్పలేం. కానీ జగన్ గారు అయితేనే అన్ని పథకాలు ఇచ్చారు కనుక బాగుంటది అనుకుంటా. బాగుంటది. ఓకే, జగంపేటలో? జగంపేట అయితే జ్యోతుల నెహ్రూ గారు అండి. టీడీపీ అయినా ఆయన పరిపాలన బాగుంటది. ఒక ఆయన వస్తారంటారు అయితే? ఆయన జగన్ గారు. మీరు ఎక్కడ సార్? రంపచోడవరేనా? గోకవరం. ఓకే, గోకవరం ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? టీడీపీనా, వైసీపీనా? వైసీపీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. బయట టాక్ చూస్తే టీడీపీ అంటున్నారు. మరి ఇక్కడ ఇక్కడ మా కంపంగా ఇక్కడ వైఎస్ఆర్ వస్తారు. వైఎస్ఆర్ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారని. మీకు ఎవరు కావాలంటున్నాను? రంపచోడవరమే కదా మాది? రంపచోడవరం అండి, నియోజకవర్గం. మరి సార్ ఇక్కడ ధనలక్ష్మి గారు వస్తారా, శిరీష గారు వస్తారా? పిల్లలండి, మరి ఎవరు వస్తారా? మీకేమనిపిస్తుంది? మాకేమనిపించదండి. ఏమనుకుంటున్నారు? అంటే మా ఊరోళ్ళు ఇంకా తెలుగుదేశం వేస్తాం అనుకుంటున్నారండి. తెలుగుదేశానికి వేస్తాం. ఓకే, గురుగారు మీ పేరు? మహేష్. ఎక్కడి నుంచి? ఇక్కడేనా? రంపచోడవరం, గోకవరం. చెప్పండి, సార్ ఎవరు వస్తారు అక్కడ? గోకవరంలో ఎవరు వస్తారండి? గోకవరం తెలుగుదేశం వస్తుంది. తెలుగుదేశం వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కామరాజ్పేట. గోకవరం అంటే జగ్గంపేట. చెప్పండి, సార్ ఎవరు వచ్చే అవకాశం అక్కడ? తెలిసి టీడీపీ అండి. టీడీపీ పక్కన అంటే మరి బాగాలేదు కదా. ఒక స్కూల్ ఒకటి బాగు చేశారు జగన్ గారు. ఏం చేశారండి? ఏం చేయలేదు అంటారా? మీ పేరు? మీ పేరు? సత్యనారాయణ అండి. ఇక్కడ రంపచోడవరేనా? కొత్తపల్లి, జీ కొత్తపల్లి అంటే జగ్గంపేట. చెప్పండి, ఈసారి ఎవరు వచ్చే అవకాశం అక్కడ? టీడీపీ వచ్చే అవకాశం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గోకవరం అండి. గోకవరం, జగ్గంపేట నియోజకవర్గం. చెప్పండి, సార్ ఎవరు వస్తారు అక్కడ? టీడీపీ వస్తుందని అనుకుంటున్నాను. టీడీపీ వస్తుంది అనుకుంటున్నారు. సీఎం ఏమో ఈక్వల్ గా ఇద్దరు సమానంగా ఉన్నారేమో. చంద్రబాబు నాయుడు గారు వస్తారని మేము అనుకుంటున్నాం. మీ నియోజకవర్గం ఏంటి? నియోజకవర్గం జ్యోతుల నెహ్రూ అండి. జగన్పేట. చెప్పండి, సార్ ఎవరు వస్తారు అక్కడ? రెండు దెబ్బగా ఉన్నాయి. దెబ్బ ఉన్నాయి. ఎవరు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది? చెప్పలేదు. రెండు దెబ్బగా. సుగ్రెడ్డి అండి. చెప్పండి, ఈసారి రంపచోడవరంలో ధనలక్ష్మి గారు వస్తే బాగుంటుందా, శిరీష్ గారు వస్తే బాగుంటుందా? ఏమనండి, ఎవరు వచ్చినా మంచిదే. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఏమనండి, ఎవరు చెప్పాలి ఇప్పుడు? మీకు నచ్చిన చెప్పండి.
చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారా? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు సార్. ఇక్కడ జనాలు ఏమనుకున్నారు సార్? ఎవరు వస్తారనుకుంటున్నారు? ఎవరు వచ్చినా మంచిదేంటి, ఎందుకని మాకు ఈ జగన్ వచ్చారు కానీ ఏ పనులు అవ్వట్లేదండి. జగనే మీకు ముఖ్యమంత్రి కానీ పనులు ఏం అవ్వట్లేదు. ఓకే, మరి సరే ఎవరు వస్తారంటారమ్మా? ఏమోనండి, చంద్రబాబు నాయుడు వస్తారు అనుకుంటున్నాను. ఓకే, మీ ఎమ్మెల్యే ఎవరు ఇప్పుడు? ధనలక్ష్మి గారా? మీ ఎమ్మెల్యే ఎవరు ఇప్పుడు? మా ఎమ్మెల్యే ధనలక్ష్మి గారే. రంపచోడవరం. ఓకే, అయినా మంచిగా చేస్తున్నారు కానీ కొన్ని పనులు మీ సేవలో పనులు జరగట్లేదు. ఓకే, చెప్పండి సార్, ఎలా ఉంది ఇక్కడ రంపచోడవరంలో? ఎవరు వచ్చే అవకాశం? గోకవరం. ఓకే, అక్కడ చంద్రబాబు నాయుడుకే బాగుంది. సార్ సీఎం అవుతారంటారు ఆయన? అవుతారా? గ్యారంటీగా అవుతారు చంద్రబాబు గారు. మీరు ఎక్కడ? గోకం. అందరు గోకం. చెప్పండి. చంద్రబాబు నాయుడు అని ఎక్కువ ప్రతిపక్షం అక్కడే బాగుంది. రాజా చెప్పండి, ఎక్కడ వచ్చారు రాజా గారు మీరు? కొత్తపల్లి. కొత్తపల్లి అంటే ఏదొస్తుంది? జగ్గంపేటనా? మళ్ళీ దర్శి ఎవరు వస్తారంటారు జగ్గంపేటలో? జగన్ గారు వస్తారా? ఓకే, జగ్గంపేటలో నెహ్రూ గారు వస్తారు. ఓకే, చెప్పండి. ఇక్కడ మరి ఇక్కడ రంపచోడవరం ఏమనుకున్నారు జనాలు? ఇక్కడ మనం తెల్ల కదా, అంత బయట కదా తెలీదా? జగనేనా? మరి జగ్గంపేటలో? జగ్గంపేట నెహ్రూ వస్తాడండి. నెహ్రూ గారు వస్తారు. ఓకే, ఎందుకని? ఆయన ఇప్పటి నుంచో క్యాండిడేట్ నిలబడిపోడు కాబట్టి ఓకే, ఆయన మంచితనం. ఓకే, థ్యాంక్ యూ అండి. సీఎం ఎవరైతే బాగుంటది అంటే ఇప్పటికి ఎందుకంటే మేము అనుకునేది ఇప్పుడు జగన్ పరిపాలన బాగున్నది అనేది మాకు కాదు, కానీ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కానీ చంద్రబాబు అనేది ముఖ్యంగా ఇది అవుతుంది. చంద్రబాబు పరిపాలన అంటే ఎన్టీ రామారావు నుంచి అతను కథ నడుపుకుంటూ వచ్చాడు కదా, దాన్ని బట్టి నడిపించాడు. అది కాకపోయినా ప్రాజెక్టులు కానీ ఇవి కానీ స్తంభించిపోవడం కూడా ఇది కారణం ఇతని నుండే. అతను చేసేటువంటి పనుల్లో అతను మాత్రం అప్పుడు కూడా ఎక్కడ స్తంభించినట్టు కనిపించలేదు చంద్రబాబు గారు. అందుకే అతనికి గెలిపించాలనేది, పరిపాలించేదే కాకుండా చంద్రబాబుకు గెలిపించాలని మా అభిప్రాయం ఉంది. మళ్ళీ అవకాశం ఇవ్వాలని ఉంది. అవునండి, అతనికి ఇవ్వాలని. తెలుగుదేశం వస్తే బాగుంటుంది. వస్తుందంట తెలుగుదేశం రావాలండి. ఏమనుకున్నారు రంపచోడవరంలో? ఓకే, జగ్గంపేటలో అయితే చెప్పండి సార్, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. మరి ఇక్కడ రంపచోడవరం ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది? ఇదైతే మా లోకల్ కాదు, మాకు తెలుస్తుంది. ఎక్కడ మీరు? మాది కోరుకొండ అండి. కోరుకొండ, రాజనగరం. రాజనగరం. మరి సార్ జనసేన వస్తుందా వైసీపీ వస్తుందా? జనసేన వస్తుందండి. జనసేన వస్తుంది. ఈజీ గెలుస్తుంది అంటారా? ఈజీ గెలుస్తుంది. ఓకే, జగన్ గారు వస్తే బాగుంటుంది. జగన్ గారు వస్తే బాగుంటుంది. ఇక్కడ రంపచోడవరంలో తెలియదండి మనకు. ఇది ఇక్కడేనా? ఇక్కడ కాదు, చింతూరు. చింతూరు అంటే మీ నియోజకవర్గం రంపచోడవరం కదా? రంపచోడవరం. ధనలక్ష్మి గారు మీ ఎమ్మెల్యే ప్రెసెంట్. ఆమె వస్తారా, శిరీష గారు వస్తారా? ధనలక్ష్మి వచ్చేస్తారు అనుకుంటున్నాను. ధనలక్ష్మి గారు వచ్చేస్తారు. ఓకే, ఎక్కడైనా ఈ నియోజకవర్గం మీది? చెప్పండి ఈసారి సీఎం ఎవరైతే బాగుంటది? పెద్దగా అయితే మరి అనుభవం లేదండి. మరి మీకు నచ్చింది చెప్పండి. అయితే తెలుగుదేశం పార్టీ అండి మాది. తెలుగుదేశం పార్టీనా? ఓకే, ఈసారి వస్తారంటారు ఇక్కడ? అదే నమ్మకం ఉందండి. మరి నమ్మకం ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ మీరు లోకలేనా? చెప్పండి, ఏం పేరు? మీ పేరు చెప్పలేదు. చెప్పండి ఈసారి సీఎం ఎవరైతే బాగుంటది? చంద్రబాబు వస్తే బాగుంటది. ఎందుకని? రేట్లు తగ్గుతాయండి. రేట్లు పెరిగిపోయినాయి అంటారా? మరి ఎక్కడ రంపచోడవరంలో తెలుగుదేశం ఊపు ఉంది అంటారు ఇక్కడ? అంటే ఎప్పుడు ఇక్కడ తెలుగుదేశం ఎక్కలేదు కదా మధ్యకాలంలో? మధ్యకాలం లేదు, పార్టీ కూడా సరిగ్గా లేక ఇప్పుడు తెలుగుదేశమే. మా లాస్ట్ ఇయర్ వైసీపీ. ఓకే, మరి ఈసారి వద్దంటారు టీడీపీ ఇక్కడ? తెలీదు ఇంకా. ఓకే, టీడీపీ ఉంది. సీఎం ఎవరైతే బాగుంటది? ఎవరంటే బాగుంటుందా అని అడుగుతున్నారా? కొత్త వాళ్ళంటే బాగుంటుంది. ఎవరు? చంద్రబాబు గారా? ఎందుకని? ఎందుకనంటే ఆయన కొంచెం అన్ని విషయాల్లో డెవలప్ చేస్తారు, అన్ని ఆల్రౌండ్ గా. ఓకే, మరి ఈసారి రంపచోడవరంలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? శిరీష గారా, ధనలక్ష్మి గారా? అంటే శ్రీశ గారు అనుకుంటున్నారు. అంటే ఎలా ఉంటుంది ఫైట్ ఇక్కడ? ఫైట్ అంటే హోరాహోరీ ఉంటుంది. హోరాహోరీ ఉంది. సీఎం అంటే
చంద్రబాబు నాయుడు అవుతేనే బాగుంటుంది. చంద్రబాబు అయితే బాగుంటుంది. ఓకే, ఇక్కడ రంపచోడవరం ఎవరు గెలిచే అవకాశం ఉంది? శిరీష గారా, ధనలక్ష్మి గారా? ధనలక్ష్మి గారు గెలుస్తారు. ఎలా చేస్తారా ఇక్కడ? బాగుంది. మీరు చెప్పండి. నాకైతే ఇంకా ధనలక్ష్మి గారు వస్తారండి. ధనలక్ష్మి గారు వస్తారు. ఓకే, సీఎం ఎవరవుతారు అనుకున్నారు మీరు? అయితే అటు ఇటు ఉందండి, మనకు తెలియదు. అటు ఇటు ఉందా? పోటాపోటీగా జరుగుతుంది కదా ఇప్పుడే. వస్తే ఇంకా జగన్ వస్తారు, చంద్రబాబు వస్తారు, ఎవరికి తెలియదు. ఓకే, ఎమ్మెల్యే నియోజకవర్గం ఇదే కదా? చెప్పండి సార్, రంపచోడవరం ఎవరు వస్తారు? ధనలక్ష్మి గారా, శిరీష గారా? ధనలక్ష్మి గారు వస్తారు. ధనలక్ష్మి గారు వస్తారు. ఏం నచ్చింది జగన్ గారి పరిపాలన మీకు బాగా? అమ్మఒడి, పెన్షన్. మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంటారా సెకండ్ టైం? అవుతారనుకుంటా. అవుతారనుకుంటా. నా పేరు అశోక్ అండి. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన 5 years? అంత మామూలండి, ఎవరు వచ్చినా ఒకటేనండి. ఎవరు వచ్చినా ఒకటేనా? ఎవరన్నా ఏం చేస్తారని, ఎవరు వచ్చినా అదే రాజకీయం. మరి సార్ మీది ఎక్కడ నియోజకవర్గం? మాది గోకవరం అండి. గోకవరం అంటే జగ్గంపేట నియోజకవర్గం. ఓకే, మరి అక్కడ ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉంది అక్కడ? అక్కడ ఇంకా వైఎస్. ఇక్కడేనా? కోరుకొండ. ఓకే, చెప్పండి ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? ఏం చెప్పండి, జగన్ అవుతారు. జగన్ అవుతారు. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అన్ని బాగా ఉన్నాయి కదండి. అన్ని బాగున్నాయి. ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎవరు వస్తారంటే మనం ఏం తెలుస్తుంది. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? బాగున్నదండి. బాగానే ఉంది. మళ్ళీ వస్తారంటారా? రావచ్చని అనుకుంటున్నాను. మరి సార్ టీడీపీ జనసేన అన్ని కలిసినాయి కదండి? కలవండి, దానికే ఉంది. ఎవరి దృష్టం వాళ్ళది. అంటే కలవడం వల్ల జగన్ గారికి ఇబ్బందిగా ఉంటుందా, లేకపోతే ఈజీ గెలుస్తారా అని? ఈజీగా అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. కొంచెం కష్టంగా. ఓకే, మీది ఎక్కడ? రాజనగరం ఇక్కడేనా? గోకవరం అంటే జగ్గంపేట వస్తుంది. జగ్గంపేట. ఓకే, మరి జగ్గంపేట ఈసారి టీడీపీ అంటారా, వైసీపీ అంటారా? అక్కడైతే జగ్గంపేట అయితే టీడీపీ వచ్చేలా. ముఖ్యమంత్రి మళ్ళీ సీఎం ఈయన జగన్మోహన్ రెడ్డి గారే మేము అనుకుంటున్నాం. మరి ఎందుకంటే ఇక్కడ అంతా బాగానే ఉంది. మొత్తం ఎక్కడ యూట్యూబ్ లో చూసినా అన్ని జగన్ సీఎం అంటున్నారు. మేము కూడా అదే నమ్ముతున్నాం. ఏం నచ్చింది ఆయన పరిపాలన బాగా మీకు? పరిపాలన మాకు ఏమీ ఇవ్వలేదండి. ఎందుకంటే మేము ఇది కదా మామూలు జనరల్ గా పరిపాలన అన్ని బాగానే చేస్తున్నాడు. ఓకే, అన్ని పద్ధతులు బాగానే, అమ్మఒడి పిల్లలకి అన్ని కార్యక్రమాలు పెట్టాడు. అన్ని బాగానే ఉన్నాయి కాబట్టి మళ్ళీ అదే వస్తుందని మేము అనుకుంటున్నాం. అది మరి ఈసారి ఇక్కడ రంపచోడవరం ధనలక్ష్మి మళ్ళీ పొడి చేస్తారు. ఆవిడొస్తుంది. ఈజీ గెలుస్తారా, టఫ్ అయి ఉంటుందా? టఫ్ ఉండదు, ఈజీ గెలుస్తారా? మాది ఎక్కడ కాదు సార్, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు. వ్యాపారం మీద వచ్చాము. ఓకే, తణుకులో సార్ ఎవరు వస్తారు? రాధాకృష్ణ గారు వస్తారా, కారుమూరి నాగేశ్వర వస్తారా? కారుమూరి నాగేశ్వర వస్తారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన మా ఊళ్ళంటే పర్లేదు సార్, బాగానే ఉంది. ఏం చేయట్లేదు. ఇల్లు ఏం చెప్తామండి, ఇల్లుంటే ఏదైనా చెప్పడం. ఇంకా అద్దె ఇల్లు 5 సంవత్సరాలు అయింది, ఇంట్లో ఉంటున్నాము. మరి ఇల్లు ఇచ్చారు కదా చాలా మందికి జగన్మోహన్ రెడ్డి గారు? లేదండి, రాయించలేదండి. ఓకే, ఈసారి టీడీపీ వస్తుంటారా, వైసీపీ వస్తుంటారా? సార్ ఎవరు వచ్చినా మనం ఇటు మాట్లాడినా అటు మాట్లాడినా ఎవరు వచ్చినా ఒకటే కదా సార్. వాళ్ళే చూసుకుంటే మనకేం చూస్తారు. ఏమంటే పెట్టామమ్మా, చేస్తామమ్మా, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చా మీకు ఎందుకమ్మా అంటారు. అందుకే మేము అందరూ ఇదాము. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది 5 years లో? మేము మాత్రం అప్పులయ్యాము. అప్పులయ్యారా? ఇంకో 5 నెలలు అయింది కొట్టేట్టుకున్నా, కొద్దిగా తీర్చుకుంటున్నాం. అంటే ఇది మా ఊరు కదా, ఊరుసా అక్కడ నుంచి ఇక్కడ వండుతున్నాము. మీరు చెప్పండి, ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? టీడీపీ. ఎందుకనమ్మా? ఆయన ఉన్నప్పుడు అప్పులు లేవు, అన్ని తక్కువగా రేట్లు ఉండేవి. ఈయన వచ్చాక అన్ని పెరిగినాయి సార్. మరి ఈసారి రంపచోడవరంలో శిరీష గారు వస్తారా, ధనలక్ష్మి గారు వస్తారా? శిరీష గారే రావాలనుకుంటున్నాను. శిరీష గారు రావాలనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మరి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్? చంద్రబాబు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? చంద్రబాబు గారు. మరి ఇక్కడ రంపచోడవరంలో శిరీష గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి ధనలక్ష్మి గారు పోటీ చేస్తున్నారు. ఎవరు వచ్చే అవకాశం ఉంది? శిరీష గారు. ఓకే, నాకు చంద్రబాబు నాయుడు అయితే మంచిది. చంద్రబాబు అయితే మంచిది. ఇక్కడ రంపచోడవరంలో వైసీపీ అదే టీడీపీ వస్తే మంచిది అనిపిస్తుంది నాకు. అంటే 2 సంవత్సరాల నుండి 2 పట్ల నుంచి వాళ్ళు వస్తున్నారు. అంటే అభివృద్ధి ఏం లేదండి. ఓకే, టీడీపీ వస్తే అభివృద్ధి చేస్తుంది. ఉద్యోగాలు లేవు. నేను ఆల్రెడీ బీఈడీ అయిపోయింది. ఓకే, లైబ్రరీ సైన్స్ చేశాను. ఆ లైబ్రరీ పోస్టులు తెస్తున్నాడు, డిఎస్సి పోస్టులు కూడా తెస్తున్నాడు. ఓకే, అవి మన టెట్ రాసాం. అయితే అయ్యమ్మో మళ్ళీ ఎలక్షన్ కోర్టులు పడిపోయి మీ లాస్ అయిపోయాం. ఓకే, సో ఈసారి టీడీపీ వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ రావాలండి. రావాలి. రామారెడ్డి అండి.
చెప్పండి, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంటారు? వస్తుందంటే చెప్పలేనండి. నేనైతే మాత్రం ధర్మ ప్రచారంలో పాల్గొంటాను. ఓకే, నా ధర్మాన్ని కాపాడే వాళ్ళు ఎవరైనా నాకు సరే అండి. ఓకే. మరి సార్ బీజేపీ, టీడీపీ, జనసేన కలిసినాయి కదా, కూటమి వచ్చే అవకాశం ఉందంటారా? అదైతే లేదండి. కూటమి వచ్చే అవకాశం లేదు. కూటమి వచ్చే అవకాశం లేదు. ఓకే. ఇక్కడ రంపచోడవరంలో రంపచోడవరం అయితే వైసీపీ వస్తుందండి. వైసీపీ వస్తుంది. ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుంది మీరు? నాకైతే మోడీ గారికి రావాలని కోరుకుంటున్నాను, రావాలి కూడా. రంపచోడవరం ఎవరు వస్తారు, టీడీపీనా వైసీపీనా? ఏం చెప్పానన్న బాబు? చెప్పండి, మీరు నచ్చింది చెప్పండి. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన 5 years? బాగానే ఉంది. మళ్ళీ వస్తారంటారా? అవదనుకుంటా. మరి ఇక్కడ రంపచోడవరంలో ధనలక్ష్మి గారు వస్తారా, శిరీష గారా? ధనలక్ష్మి గారు అనుకుంటున్నాను. ధనలక్ష్మి గారేనా? ఎలా చేస్తున్నారు ఆమె ఇక్కడ? బాగానే చేస్తున్నారు. ఓకే సార్, మీ పేరు? సోమరెడ్డి అండి. చెప్పండి, ఎవరు వస్తే బాగుంటది? మాకే కళ్ళు దోకపోతే సార్ నాకు ఇతను చెప్పినట్టండి. ఏది మన ధనలక్ష్మి గారు. ధనలక్ష్మి గారు వస్తారు. ఓకే. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పర్లేదా, బాగుందా? ఇప్పుడే మళ్ళీ వస్తారంటారా ముఖ్యమంత్రి? జనాలతో అండి. చెప్పండి, ఈసారి రంపచోడవరం ఎవరు వస్తే బాగుంటుంది, టీడీపీనా వైసీపీనా? టీడీపీ. మరి ఈసారి శిరీష గారు పోటీ చేస్తున్నారు కదా, గెలుస్తారంటారా టీడీపీ నుంచి? ఈజీ ఉండదా, టఫ్ ఉండదు ఫైట్? ఈజీగా ఉండదు, టఫ్ గా ఉంటుంది. టఫ్ గా ఉంటుంది. ఎవరైనా పర్వాలేదండి. ఎవరైనా పర్వాలేదు. ఎలా ఉందమ్మా జగన్ గారి పరిపాలన 5 years? బాగున్న వాళ్ళకి బాగుందండి, బాగాలేని వాళ్ళకి బాగాలేదండి. ఉద్యోగస్తులకి ఏం చూస్తున్నారండి? మీకెలా ఉంది? మాకు బాగాలేదండి. మరి బాగాలేదు. అయితే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకని? ఆయన వస్తే రేట్లు కూడా మాకు గిట్టుబడి అవుతుంది. ఈయన వల్ల మాకు గిట్టుబడి ఉండలేదు. ఓకే. వాళ్ళకి 10,000 వేసిన 10,000 కూడా సరిపోతలేదు. ఓకే. ఈ దారులు అంతా దారుణంగా ఉన్నాయి. ఓకే. అందుకని నెక్స్ట్ సీఎం చంద్రబాబు వస్తేనే బాగుంటదని నా ఉద్దేశం. ఓకే. మరి ఇక్కడ ధనలక్ష్మి గారు వస్తారా, శిరీష గారు వస్తారు? ఇక్కడ ధనలక్ష్మి గారు వైసీపీ ధనలక్ష్మి గారు, టీడీపీ శిరీష గారు. శిరీష గారు వస్తారు. చెప్పండి, ఈసారి రంపచోడవరం ఎవరు వస్తే బాగుంటది, ధనలక్ష్మి గారా, శిరీష గారా? శిరీష గారు తక్కువ, మళ్ళీ ధనలక్ష్మి గారు వచ్చే అవకాశం ఎక్కువ. ధనలక్ష్మి గారు వచ్చే అవకాశం ఉంది. అంటే శిరీష గారు ఎవరికి ఇక్కడ ఎవరికి తెలియదు. మరి ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంటారు? మళ్ళీ ఎటు చూసినా పవనాలు అటువైపు ఉన్నాయి కదండి, ఆయన వస్తారు. మళ్ళీ జగన్ గారా? జగన్ గారే వస్తారు మళ్ళీ. ఓకే. ఏమొచ్చింది ఆయన పరిపాలన బాగా మీకు? పరిపాలన అంటే ఏముందండి, సంక్షేమ పథకాలు ఎవరికి రావాల్సిన వాళ్ళకి వస్తున్నాయి కదా. అంటే ఆఫీసులు చుట్టూ తిరగకుండా ఎవరి వాళ్ళ ఇంటికి వాలంటీర్ ద్వారా వస్తున్నాయి. ఇంతకుముందు సర్టిఫికెట్ల కోసం తిరగాలంటే అలా రౌండ్ కొట్టా 1 రోజులు 4 రోజులు పెట్టేది. ఈ రోజు మనం ఇచ్చేస్తే వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు. ఓకే. సో మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారంటారు? అంతేనండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంటారు? ఎవరు వచ్చినా పర్వాలేదా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది 5 years? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది 5 years? పర్వాలేదు. మళ్ళీ వస్తారంటారా? ఇక్కడ ఎమ్మెల్యే ధనలక్ష్మి గారా, శిరీష గారా? ధనలక్ష్మి గారు. టీడీపీ నుంచి శిరీష గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉంటుంది పోటీ ఇక్కడ? వైఎస్ఆర్. ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిసి ఓ పక్కనేమో జగన్ గారు ఉన్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉన్నాయంటారు? ఎక్కువ శాతం అయితే చాలా మట్టికి అయితే చంద్రబాబు నాయుడుకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఓకే. చంద్రబాబు గెలిచే అవకాశం ఉందా? చంద్రబాబు నాయుడు ఎక్కువ గెలిచే అవకాశం ఉందండి. మరి ఇక్కడ రంపచోడవరంలో అలాగని జగన్ కూడా తక్కువేం కాదండి, ఆయనకు కూడా టఫ్ పోటీ, ఆయన కూడా గట్టిగానే ఉన్నట్టుంది. ఇక్కడ ఆయన పెట్టిన పథకాలు కొన్ని ఉన్నాయి, అన్ని కొన్ని మహిళలకు కొన్ని అన్ని కూడా ఉన్నాయి కదా. అందుకని దానికి కూడా ఉంది. కాకపోతే ఒకసారి ఛాన్స్ అన్నది కాబట్టి ఒకసారికి వదిలేసి నెక్స్ట్ సారి చంద్రబాబు నాయుడే మనిషిలో బతకాలంటే చంద్రబాబు నాయుడు వస్తేనే మంచిదని ఆలోచిస్తున్నాడు అందరూ. మరి ఇప్పుడు ఇక్కడ రంపచోడవరం ఎప్పుడు కాంగ్రెస్ తర్వాత వైసీపీని గెలిచింది, టీడీపీ. ఇక్కడ ఈ నియోజకవర్గం అయితే ఎప్పుడు కూడా కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్ ఎక్కువగా ఇదైందండి. కాకపోతే తెలుగుదేశానికి అవకాశం వద్దని ఈ నియోజకవర్గం కూడా చూస్తుంది ఈసారి వచ్చే అవకాశం ఉన్నారా? ఈసారి శిరీష గారు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుందండి. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన 5 years? చెప్పలేమండి. బాగుందా బాగాలేదా? అంటే అలాగే ఇలా ఉద్యోగస్తులకి చాలా ఇబ్బందిగా పెట్టారు కదా మరి.
మరి ఇక్కడ ఈసారి శిరీష్ గారు వస్తారంటారా ధనలక్ష్మి గారు వస్తారన్నారా రంపచోడవరంలో? ధనలక్ష్మి వస్తారండి. ధనలక్ష్మి గారు వస్తారు. ఓకే, ఎందుకని అంటారు? ఇక్కడ ఎప్పటి నుంచో వైఎస్ఆర్సీపీ అండి. ఓకే ఓకే, అంటే అందుకని ఈసారి ఇక్కడ మళ్ళీ వైసీపీ వస్తుంది. మేడం చెప్పండి, జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? గురుగారు ఏముందండి, ఏం బాగుంది? ఏం బాగోలేదా? ఏం బాగలేదు కదండి, అంతా రౌడీజం పెరిగిపోయింది. మరి సార్ రంపచోడవరంలో టీడీపీ వచ్చే అవకాశం ఉందంటారా? ఏమో చెప్పలేమండి, ఇది మా జనాల్లో ఎలా ఉన్నదో తెలియదు. మరి సార్ కూటమి ఉంది కదా, కూటమి ప్రభావం ఉండదంటారా? ఉంటదండి, ఉంటది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే బాగుంటదండి. ఏమండి? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటదండి. చంద్రబాబు గారు అండి. ఓకే, ఎందుకంటారు? అంటే జగన్ గారు సరిగ్గా చేయట్లేదు అంటారా? ప్రభుత్వం బాగుంది కాబట్టి, ప్రభుత్వం బాగుంటుంది కాబట్టి. మరి ఈసారి ఇక్కడ టీడీపీ నుంచి శిరీష్ గారు పోటీ చేస్తున్నారు కదా, గెలుస్తారంటారా? ఆమె గెలుస్తాడండి. గెలుస్తారు. ఓకే, మీ పేరు? రాజండి. చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటది? టీడీపీ వస్తే బాగుంటదండి. టీడీపీ వస్తే బాగుంటుంది, ఎందుకని? ఏముందంటే కొద్దిగా ఏ చేసినా సరే కొద్దిగా కరెక్ట్గా చేస్తారండి, దాని గురించి అండి. ఓకే, మరి ఇక్కడ ఈసారి ధనలక్ష్మి గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు, శిరీష్ గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? శిరీష్ గారు వస్తారండి. శిరీష్ గారు వస్తారు. ఓకే, జగన్ గారి పరిపాలన ఉంది 5 years. ఏ పెద్ద అందరికి కూడా తెలిసిందే కదండి. లేనోడికి ఏమి లేదండి. ఓకే, చెప్పండి సార్, మీరు చెప్తున్నారు. ఉన్నవాడు కానీ లేనోడు లేదండి. ఉన్నవాళ్ళకి ఇస్తున్నారంటారా? అంతే అండి, పథకాలు అలాగే ఎడుతుందండి. ఈ పథకాలు ఎవరికి ఏమీ లేదు, లోన్. మరి వాలంటీర్ వ్యవస్థ పెట్టి ప్రతి ఇంటికి ఇస్తానని చెప్తున్నారు. వారంటీ ఎట్టిండి తిరగాలని తప్ప ఏం లేదండి. ఏమి లేదు, పోటీ లేకుండా ఇచ్చాడు అంతే. అంతేనా? అంతే. మరి ఎలా ఉంటుంది ఈసారి రంపచోడవరంలో? ధనలక్ష్మి గారు వైసీపీ నుంచి, టీడీపీ నుంచి శిరీష గారు, ఎవరు గెలిచే అవకాశం ఉందన్నారు? మా సైకిల్ చంద్రబాబు నడుతాడే మంచిదండి. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుందంటారు? ప్రభుత్వం ప్రజెంట్ జగన్ వస్తేనే జగన్ వస్తే బాగుంటుంది. ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన బాగా మీకు? పరిపాలన ఉందండి, ప్రతి ఒక్కరికి కూడా మేలే జరుగుతుంది. ఓకే, కాకపోతే ఆ వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత కొంచెం వితంతువులకు కానీ వాళ్ళకి కానీ ఇంటింటికి వెళ్తున్నారు కదా సార్, టైం టు టైం అన్ని అందుతున్నాయి. కాకపోతే అతను మైనస్ ఏంటంటే కరోనా ఎఫెక్ట్ వల్ల అతను ప్రజెంట్ రాష్ట్రం అయితే కనుక అప్పుల్లో ఉందంటున్నారు కదండి. దాని ఎఫెక్ట్, కరోనా ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంది. కానీ ఆ 2 ఏళ్లలో కూడా అతను చాలా విజయవంతంగా నడిపించాడు ప్రభుత్వాన్ని. ఖచ్చితంగా అతనికి ఇస్తేనే మనకి. మరి ఇక్కడ ఈసారి ధనలక్ష్మి గారు మళ్ళీ పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. చేశారు ఆమె 5 years అయితే కనుక ఎప్పుడు చూడలేదండి. స్టార్టింగ్ లో ఒకసారి చూసాం అంతే, క్యాన్వాసింగ్ వచ్చినప్పుడు. మళ్ళీ తర్వాత అయితే మళ్ళీ ఎప్పుడు చూడలేదు మరి. ఓకే, సో ఈసారి టీడీపీ జనసేన అన్ని కలిసినాయి కదా, ఆ ప్రభావం ఉంటుంది అంటారు ఏమన్నా సరే జగన్ గారి పార్టీ మీద? ఆ ప్రభావం అయితే ఉండదు సార్, ఉండదు. మరి ఈసారి ఫైట్ ఎలా ఉంటుంది అంటారు? ఇక్కడ శిరీష గారు ఏమో టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు కదా. శిరీష గారు అటువైపు ఉన్నారు కాబట్టి కొంచెం ఫైట్